మరి ఇక్కడేమో ప్రశ్న బాగానే ఉంది. మరి నీ మనస్సు కదా కష్టాలు సమస్యలు బాధలు ఉండేది. నీ శరీరానికి ఏం సంబంధం? మరి శరీరాన్ని అంత ఎత్తు నుంచి కింద పడేసి దీన్ని చంపుతానంటాడవే, ఏమన్నా ఇది నీకు తెలిసిందే? కర్ర ఎంత జడమో దానికి ఏమీ ఎట్లా తెలియదో, ఈ శరీరం కూడా జడము ప్లస్ శవము, దీనికి ఏమీ తెలియదు. దీనికి నువ్వు శిక్షిస్తావా? చేసింది మనస్సు అయితే శిక్ష అనుభవించేది శరీరమా? ఏమన్నా అర్థం ఉందే? తప్పైంది స్వామి. తెలుసుకుంది అంటే, తెలుసుకోవడము అంటే అక్కడ ప్రయత్నము విరమించుకుంది. అక్కడ తెలుసుకునేది మనస్సే. అంటే తప్పును తెలుసుకుంది, దైవత్వాన్ని తెలుసుకోలే, సత్యాన్ని తెలుసుకోలే. మనస్సుతో శరీరాన్ని శిక్షించినంత మాత్రాన నా మనస్సు కదా శిక్షించాల్సింది అనేది అవును. ఆ శిక్షించడం అనేటువంటిది శరీరం చావకపోతే అప్పుడు శిక్ష దానికి పడనట్లే కదా, విరమించుకుంది. కష్టాలు సమస్యలు అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వాస్తవంగా మనసు కదలడానికి, వ్యవహారం చేయడానికి, మారడానికి మెయిన్ కారణం శరీరం. ఇప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటికి పోతానని నీకు తెలిసిందంటే శరీరం పోతేనే తెలుస్తుంది. శరీరం పోకపోతే నీకు తెలీదు. శరీర భావన ఉంది ఆడ. నేను పోతున్నానని అంటాండవే కానీ తాడిపత్రి నుంచి ఢిల్లీకి పోయినది శరీరం పోతేనే నీకు తెలుస్తుంది తప్ప, శరీరం పోకపోతే ఆ ప్రయాణం అనేటువంటిది మనస్సుకు ప్రయాణం ఏంది? మనసుకు ప్రయాణం లేదు, ఊహించడమే అంతే. అదేమన్నా రైల్లో కూర్చుంటుందా, ప్రయాణం చేస్తుందా? చేసేది శరీరం కదా. కాబట్టి ఇదంతా కూడాను మనసు లేదు, కదలిక లేదు, అది ఎక్కడికి పోవడం లేదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే భగవాన్ చెప్పినది అంతే. ప్రశాంతంగా ఉండి నీ మనస్సును నువ్వు గమనించు. చివరికి దానికి కదలికలు లేవు, మారేది లేదు. అసలు మనస్సు అంటూ ఒకటి ప్రత్యేకంగా ఉంటే కదా, అది లేకుండానే పోతుంది అన్నాడు. అంటే మాయ పోయింది, శరీర భావన పోయింది, అంతేగాని నీ దగ్గర ఉండేటివన్నీ పోయినాయని కాదు. మనం ఆలోచించాల్సింది, శరీర భావన పోయింది, మనసు యొక్క లక్షణాలు, మనస్సు అనేటువంటిది లేకుండా పోయింది. అంతే ఇక్కడ జరిగినది. నీ పెళ్ళాం ఉండారు, నీ ఇండ్లు ఉంది, నీ ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీ వ్యాపారాలు ఉన్నాయి, నీ ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏవి ఎక్కడికి పోలే, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా నీకు దేంతో సమస్య? మనస్సు మాయమైపోతే దేనికి నీకు సమస్య వస్తుంది చెప్పు? భ్రాంతి పోతుందంతే. శరీరము నువ్వు కాకుండా పోతావు అంతే. శరీరం వ్యవహారం చేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు వ్యవహారం చేస్తూ ఉంటాయి. అయితే మనసు లేదు కాబట్టి అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. నాకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది అంటే, చైతన్య శక్తి సర్వాన్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చైతన్యానికి ఒక పనిముట్టు అయిపోతావు. నీవు మనస్సుకు పనిముట్టు కాకుండా, మనసు చెప్పినట్లు నువ్వు వినకుండా, దివ్యశక్తికి నువ్వు పనిముట్టు అయిపోతావు. దివ్యశక్తి నిన్ను వాడుకుంటుంది. దివ్యశక్తి నిన్ను దేనికి వాడుకుంటుంది?
మనస్సుతో ఉన్న వాళ్లకు నువ్వు మనస్సుగా ఉండి వ్యవహారం చేయమనేది చేయదు. అది వ్యవహారం చేసింది అంటే, దివ్యశక్తితో నువ్వు వ్యవహారం చేసినావు అంటే, అది ఎదుట ఉన్నటువంటి మనిషికి యొక్క శరీర భావన కానీ, లోపల మనస్సు యొక్క లక్షణాలు కానీ లేకుండా చేస్తూ పోతుంది. అది అందుకయ్యా మహనీయులు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ స్పర్శ, వాళ్ళ దర్శనము, వాళ్ళ స్పర్శన అన్నీ నీకు ఉపయోగపడుతున్నాయి. ఏంటి అంటే అక్కడ మనస్సు లేదు కాబట్టి, మనస్సు లేనప్పుడు చైతన్యమే వ్యవహారం చేస్తుంది కాబట్టి, ఆ చైతన్యం అనేటువంటిది నీలో ఏవైతే భగవంతత్వాన్ని తెలుసుకోవడానికి ఆటంకంగా ఏ శరీరం అయితే ఉందో, ఏ మనసు అయితే ఉందో, వాటి ప్రభావం అంతా కరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాల్సిన పనిలే. వాళ్ళల్లో ఆ శక్తి ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నీ పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు. అందుకే భగవాను చాలామంది అన్నారు, నువ్వు ఊరిక కూర్చున్నావే, లోకానికి ఏం ఉపయోగమయ్యా నువ్వు అని చెప్పేసి ప్రశ్న వేసినారు. అంటే అప్పుడు భగవాన్ అన్నాడు, జ్ఞాని చేస్తున్నటువంటి పని ప్రపంచంలో ఎవరు చేయడం లేదు. జ్ఞాని చేసినటువంటి నిస్వార్థత, త్యాగము, వైరాగ్యము, కరెక్ట్గా సహాయం చేయడము ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడాను జ్ఞాని కదలకుండా చేస్తున్నాడు. నీకెట్లా తెలుస్తుంది? బొంగరము స్పీడ్గా తిరుగుతుంది, అది తిరగనట్లు కనపడుతుంది. చూడు, స్పీడ్గా బొంగరం తిరుగుతూ ఉంటే అది తిరగనట్లు కనపడుతుంది. కాబట్టి కదలకున్న జ్ఞాని, బొంగరం ఎంత స్పీడ్గా కదులుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే అది కదలనట్లు మనకి ఎట్లా కనబడుతూ ఉందో, జ్ఞాని సర్వవేళలా సర్వ అవస్థలలో ప్రతి క్షణము ఆయన యొక్క దివ్యశక్తి లోకంలో ఎల్లప్పుడూ శాశ్వతంగా సహాయం చేస్తూ ఉంది. అది నీకు, నాకు, బుద్ధికి, శరీరానికి సంబంధించింది కాదు. కాబట్టి జ్ఞాని చేస్తున్నటువంటి మేలు ఈ సృష్టిలో ఏ ఒక్కడు చేయలేడు, చేసేకి సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి మీద సూర్యుని రశ్మి, వెలుతురు అన్ని జీవరాశుల మీద సమానంగా ఎట్లా పడుతూ ఉందో, జ్ఞాని యొక్క ఆ శక్తి అనేటువంటిది సమానంగా సర్వ జీవరాశి మీద పడుతుంది అంటున్నాడు. అంతటి గొప్ప సహాయము ఎవడు చేస్తాడండి? ఏం చేస్తావు నువ్వు? ఒక పిల్లవాడిని సాకుతావు, వాని కోరికలు తీరుస్తావు, నేను ఏందో చేస్తాను అనుకుంటాను. ఒక జీవికి నువ్వు ఎంతవరకు చేస్తావు? నీ మనస్సుకు, నీ బుద్ధికి, నీకు తెలిసినంతవరకే నువ్వు చేస్తావు. ఆ లిమిట్స్ జ్ఞానికి లేవు. అదే నీకు కొట్లాడినోడో, నీకు సరిపోనోడో వస్తే వాడిని పట్టించుకోవటం పట్టించుకో. నువ్వేమో సేవకునివే, పట్టించుకో. ఎందుకు? నీకు హద్దులున్నాయి, నీ ఇష్టాలు ఉన్నాయి. కానీ జ్ఞానికి అవి లేవు. జ్ఞానికి భేదాలు అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే భగవాన్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి టౌన్లోకి పోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని రాత్రి తెల్లవారుజామున వచ్చి ఆశ్రమంలో పండుకునేవాడు అన్నమాట. అందరూ భగవాన్ దగ్గరికి పోయినారు. స్వామి, వాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, మన ఆశ్రమానికి చాలా ఇబ్బంది వస్తుంది, అప్రతిష్ఠ వస్తుంది, మీలాంటి వాళ్ళు ఊరుకుంటే ఎవరు ఈ పని చేసేది అని అడిగినాడు. అప్పుడు భగవాన్ అన్నాడు, అంటే జ్ఞాని దృష్టిలో ఒక్క దివ్యత్వం తప్ప శరీరం కానీ, మనస్సు కానీ, క్రియలు కానీ వాళ్ళ దృష్టిలో ఉండవు. కాబట్టి ఏమన్నాడంటే, వీళ్ళంతా వచ్చి చెబితే, నేను తప్పులు చేసిన వారిని శిక్షించడానికి ఇక్కడికి వచ్చినట్లయితే నా ఆశ్రమంలో నల్ల కాకి కూడా ఉండదు, అందరూ పోయేటోళ్ళు అన్నాడు. తప్పు చెయ్యని వాడు ఎవడు? తప్పులనే బట్టి శిక్షిస్తే ఒక్కడు కూడా ఉండడు ఇంకా రమణాశ్రమంలో, అందరూ పోవాల్సి వస్తుంది. కాబట్టి అది జ్ఞాని లక్షణం కాదు.
కాబట్టి అందరి మీద సమానమైనటువంటి సమత్వం అనేటువంటిది ఆ శక్తి ప్రసారం అవుతుంది అన్నమాట. అది యాదో మనకు తెలియదు. ఇప్పుడు సూర్యుడి రశ్మి సర్వ జీవరాశుల మీద సమానంగా పడతా ఉందే లేదా? అట్లా జ్ఞాని యొక్క శక్తి కూడాను సర్వము అక్కడ ఎటువంటి వాళ్ళు ఉండారో మనకనవసరం, అందరి మీద సమానంగా పనిచేస్తుంది అంతే. అది తీసుకోవడంలో వారి వారి అర్హత, పవిత్రత, సాధన అవి ఎన్నో ఉన్నాయి ఇంకా కారణాలు. దానికి నది దగ్గరికి పోయినాం, మంచి నీళ్ళు, లోటా తీసుకుపోతే లోట, కడ తీసే కడవ, చెంబు తీసుకుపోతే చెంబు, బిందె తీసుకుపోతే బిందె, ట్యాంక్ తీసుకుపోతే ట్యాంకు. అది నువ్వు ఏమి తీసుకొని పోయినావో దాన్ని నిండు పట్టుకొని వస్తావు. అట్లే భగవంతుని సమక్షంలో, సద్గురు సమక్షంలో ఉన్నప్పుడు మన లోపల ఎంత పవిత్రత ఉంది, ఎంతటి అర్హత ఉంది అనేటువంటి దాన్ని బట్టి, ఆ అర్హతను, ఆ పవిత్రతను బట్టి నీకు ఎంత అనుగ్రహం ప్రవేశించాలనో అంత మాత్రమే ప్రవేశిస్తుంది. అంతే కానీ అంతకు మించిగిన పని చేసిందంటే మాత్రం నీ ప్రాణం పోయేది గ్యారంటీ. అర్హత లేకుండా నీ ఆశ ప్రకారమే దైవశక్తి నీలో ప్రవేశించింది అంటే ప్రాణం పోతుంది. దైవశక్తి ప్రవేశిస్తే ప్రాణం ఎందుకు పోతుంది అని అంటావు అంటే, మలినం అనేటువంటిది పవిత్రతను తట్టుకోలేదు. మలినం అనేటువంటిది పవిత్రతను తట్టుకోలేదు, స్వీకరించలేదు, ఉక్కిరిబిక్కిరైపోతుంది అన్నమాట. కాబట్టి నువ్వేమి తొందరపడొద్దు, ఆశించొద్దు, నువ్వేమి ఆలోచించొద్దు. నన్ను ఉద్ధరించలేదే, నన్ను అనుగ్రహించలేదే అనేటువంటి మాటలు మాట్లాడొద్దు. నీకు నీ అర్హత ప్రకారము ఎంత శక్తి నీలో ప్రవేశింపజేస్తే నువ్వు బాగుపడుతూ వస్తూ ఉంటావో అంత శక్తే నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. నీ స్థాయి పెరిగే కొద్దీ ఈ శక్తి కూడా నువ్వు ఎక్కువ నీలో ప్రవేశిస్తూ పోతుంది. స్థాయిని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. నీ స్థాయి లేకుండా ఇది పెరిగిందంటే మాత్రం ప్రాణానికి ముప్పు అంటారు. కాబట్టి కరెక్ట్. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో భగవంతుని గురించి ఆలోచిస్తూ సాధన చేస్తున్న వానికి ఎంత కావాలనో అంతే వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆశిస్తే మాత్రం డేంజర్, సాధ్యం కాదు, తట్టుకోలేదు, లోపల ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఎందుకంటే చెడు అలవాటైపోయింది మనస్సుకు, భరిస్తావు. మంచిని భరించలేదు, మంచిని భరించడానికి సాధ్యం కాదు. అరే మంచి కదా ఎందుకు భరించకూడదు అంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఉన్నట్లుండి ఒకరి మీద నీకు అమితమైన ప్రేమ పుడుతుంది, ఉన్నట్లుండి షాక్ అవుతావు నువ్వు. అదే ఎక్కువైందంటే ఊపిరాడదు. షాక్ అన్నప్పుడు అంటాం, అది ఎక్కువైపోతే అన్నప్పుడు ఊపిరాడదు. కాబట్టి ఎవరిలో ఎంతవరకు ఆ దైవశక్తి ఎంటర్ కావాలనో, ఎంతవరకు వాళ్ళను తీర్చిదిద్దాలనో దాంట్లో ఎక్కడ పొరపాటే ఉండదు. నీ ఆతురత, నీ కోరికలు, నీ అభిప్రాయాలు నువ్వు అక్కడ కల్పించుకుంటావు అంతే. కానీ దైవాన్ని దోషమే లేదు, దైవశక్తిది ఎక్కడే కానీ ఆ రకంగా చెయ్యదు. దానికి కన్నులు లేవు, ముక్కులు లేవు, చెవులు లేవు, కోరికలు లేవు, అంగాలు లేవు, ఏం లేవు. అది సమానంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషిలో ఏదైనా ఉంటే భేదాలు వస్తాయి. మనసే లేదు, ఇంకా భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి జ్ఞాని చేస్తున్నటువంటి పని దేవుడు కూడా చేయడం లేదు. ఎందుకంటే దేవతలకు కూడాను ఈర్ష్యాసూయాలు ఉన్నాయి. అది ఎట్లా అంటే దైవత్వం అనేటువంటిది అది ఒక ఉత్తమ స్థాయి అంతే. జ్ఞానిది టాప్. జ్ఞానం అనేటువంటిది ఇంకా దాని మించి లేదు. దేవుడు అంటే లిమిట్ ఉంది, దేవునికి హద్దులు ఉన్నాయి.
ఇప్పుడు ఈశ్వరుడు చేసే పని ఈశ్వరుడు చేస్తున్నాడు, బ్రహ్మ చేసే పని బ్రహ్మ చేస్తున్నాడు, విష్ణువు చేసే పని విష్ణువు చేస్తున్నాడు. ఏ దేవుడు ఏ పని చేయాలని ఆ పని చేస్తున్నాడు. లిమిట్స్ ఉన్నాయి. అందుకోసమే ఈశ్వరుడు అంటాడు, విష్ణువు లోకాన్ని అధిపతిగా ఉండి వ్యవహారం చేస్తున్నానంటే ఈశ్వరుడు ఏమన్నాడంటే, నేను ఎప్పుడు శ్మశానంలో ఉంటావు కదయ్యా, నువ్వు బూడిద పూసుకొని ఏమి ఇదే పని అని అంటే, నాకు హక్కు లేదు చిక్కు లేదు నాయన, ఇదే నాకు హాయిగా ఉంది అన్నాడు. నాకు అధికారాలు వద్దు, ఆ సమస్యలు వద్దు, హాయిగా కేరింతలు ఆడుకుంటా ఉండ. నటరాజు నువ్వు, శ్మశానంలో నటరాజు. కాబట్టి హక్కు ఉంటే అధికారం కావాలంటావు, అధికారం ఉంటే హక్కు. ఈ రెండు లేకపోతే స్వేచ్ఛ ఆటోమేటిక్గా ఉంటుంది మనిషికి, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈడ కూర్చున్నాం, ఎవరిదా వాళ్ళు వెళ్ళిపోతాం టైం అవుతానే. కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది పోవడానికి. ఆకలి కావచ్చు, ఇంటి దగ్గర ఎవరు లేదనుకోవచ్చు, ఎదురు చూస్తూ ఉంది మా వాళ్ళు అనుకోవచ్చు, పిల్లలకి ఏదైనా అవసరాలు ఉండవచ్చు, ఇంట్లో ఏదన్నా తక్కువ వచ్చిందేమనొచ్చు, ఏదో ఒకటి ఉంది, దానివలన నువ్వు పోతాడు. ఇది జ్ఞానికి లేదు, జ్ఞానికి లేదు, ఉంటాడు. మరి జ్ఞాని ఎందుకు పోతున్నాయంటే తను పోడు. ఇతరుల యొక్క సమస్యలు వాళ్ళ కష్టాలు అనేటువంటివి జ్ఞానిని తీసుకొని పోతాయి, వాళ్ళు పోరు. అందుకోసమే గజేంద్రుడు మొత్తుకున్నాడు 1000 సంవత్సరాలు మొసలితో యుద్ధం చేసి, చిట్ట చివరిలో నా అవసరం ఉందని చెప్పేసి విష్ణువు పోయినాడు. అంటే ఒకరిని ఉద్ధరించడానికి మాత్రమే జ్ఞాని, అంతేకాని తన కోరిక వల్ల తన అభిప్రాయం ప్రకారం మాత్రం ఏ జ్ఞానికి అభిప్రాయాలు ఉండవు, ఆ ఆలోచనలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏ రూపముతో ఎక్కడ ఎవరిని ఎలా ఉద్ధరిస్తారో అది వాళ్ళకే తెలియదు. భగవాన్ ఎన్నో రూపాలతో ఎంతోమందిని ఉద్ధరించినాడు. వాళ్ళంతా వచ్చి భగవాన్ దగ్గర చెప్పుకున్నారు. చెప్తే ఒక్కటే మాట అన్నాడు, నీ మనస్సు నీ అనుభవము నీకు కలిగింది, నాకేం సంబంధం. అదే మామూలు మనిషి అయితే, అమ్మ నాకు ఆ సిద్ధులు ఉన్నాయి, నేను ఏమైనా చేస్తా అంటాడు. జ్ఞాని అనేక అవకాశం లేదు, ఎందుకంటే అతనికి మనస్సు ఉంటే కదా, వ్యవహారం ఉంటే కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది మాత్రం అర్హతను బట్టి ప్రపంచంలో ఎక్కడన్నా ఉండు. కొందరు రమణ మహర్షి పేరే వినలే, ఆయన రూపము చూడలే. వాళ్ళు అపాయము నుంచి బయటపడిన తర్వాత ఎక్కడో ఒక పేపర్లోనో ఆయన ఫోటో చూసినారు, ఆయన యొక్క రూపాన్ని విన్నారు. అప్పుడు వాళ్ళు ఈయనే మాకు దర్శనమిచ్చి నన్ను రక్షించినాడని చెప్పినారు. మరి ఆయనకు రమణ మహర్షి పరిచయమే లేదు, చూడనే లేదు. మరి ఎట్లా జరిగిందంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఏ మహనీయుడైనా రావాల్సిందే, తప్పదు. అందుకోసమే సద్గురువులంతా కూడాను వాళ్ళు ఎవరైతే ఆర్తితో ఉండారో, ఎవరికి అవసరమో ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది మన చేతిలో లేదు. వస్తారు, నిన్ను ఎట్లా ఆదరించాలో ఏ రకంగా అనేటువంటిది నీకు తెలుసుకునేకి ఛాన్సు లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో ఏ రకంగా చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధం లేనటువంటి వ్యవహారాలన్నమాట. ఇవి మనస్సుతో చేసేవి కాదు. కాబట్టి మనసు లేకున్నా వ్యవహారాలకు మాత్రం ఏ లోటు లేదు. ఇంకా ఇప్పుడు నువ్వు పోతా అన్నావు ఇంటికి పోతే అన్నం అయింటుందో లేదో, కూర సరిగ్గా చేసినారో లేదో అంటే డైన్మా అదే ఇదే అట్లా ఇట్లా అనేటువంటిది కలుగుతుంది మనిషికి. జ్ఞాని ఏముండదు, అటు లేదు ఇటు లేదు, అంతే. అది జ్ఞానం.
కాబట్టి ఏమవుతుంది, అది స్ట్రైట్గా వెళ్ళిపోతుందండి. ఇది అటు ఇటు పోవడంలోనే ఎటు పోలేకుండా తిక్కగా పోతుంది. కాబట్టి జ్ఞాని దృష్టి సర్వత్రా సర్వంతర్యామిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన శరీరం ఉంది, శరీరంలో కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఎంతవరకు చూస్తాయి? అవి ఎంత దూరం చూడగలవో, ఏ వైపున ఏ రకంగా చూడగలవో దానికి ఒక పరిమితం ఉంది. ఇప్పుడు దైవత్వం లోపలుంది. దైవత్వానికి సర్వవ్యాప్తమైనటువంటి శక్తి దానికి ఉంది. అది అన్ని దిక్కులకు చూడగలదు, అన్ని దిక్కులకు చూడగలదు, అన్ని దిక్కులకు వ్యాపించగలదు, అన్ని రకాలుగా వ్యవహారం చేయగలదు. కాబట్టి అది సర్వంతర్యామి అయిపోతూ వస్తుంది. నీది అట్లా కాదు, ఎదురుగా ఉన్నది నీకు తెలిసినంత వరకు నీ లిమిట్స్లో నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఇదంతా మనోపరిమితి అన్నమాట. జ్ఞానికి అది ఉండదన్నమాట, సర్వవ్యాప్తం అది. అందువల్ల ఆ స్థాయిలో పోయిన వాళ్ళకి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనస్సు అనేటువంటిది లేదు నాయన, భ్రాంతి శరీర భావన ఉంది కాబట్టి మీకు భ్రాంతిలో పడుతూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చారా నాయన? లేదు అని అంటున్నారు. ఎందుకంటే సర్వవ్యాప్తమై ఉన్నది ఒకటైతే రెండోది ఎక్కడి నుంచి వచ్చింది? రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? అంతటా దైవమే అన్నాం. రెండోది మనస్సు. మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చే ఛాన్స్ లేదు. వచ్చింది అని అంటున్నామంటే ఇదిగో శరీరంతో వచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అంతటా దైవం అన్నప్పుడు నీకు ఎందుకు వచ్చింది అని అంటే శరీరం వల్ల మనసు వచ్చింది, అంతే. అది పరిమితం అయిపోయినావు. అదే పరిమితమైనది ఇదే అనుకున్నాం ఇంకంతే. శరీరమే నేను, జీవితమే నేను, ఇంకా ఇదే పరిమితం అయిపోయింది. ఇంకంత అన్నిటికీ పరిమితం అయిపోతూ వస్తావు. ఇంకా అనంతంగా నువ్వు వ్యాపించలేవు. అనంతంగా వ్యాపించడం అనేటువంటిది సర్వత్వము, సర్వజ్ఞానము, దైవత్వం అది. కాబట్టి ఛేదించుకుంటూ రావాలి, మనసుతో కాదు, చైతన్యంతో. చైతన్యముతో అడ్డు లేకుండా అది కాలుస్తుంది, తీసేస్తుంది. దాంతో తీసేసుకుంటూ మనం విశాలంగా విస్తృతంగా వెళ్ళిపోవాలి. అంటే ఉదాహరణకి ఇట్లా చేతులు ఎత్తినావు, కౌగలించుకుంటావు. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మాత్రమే కౌగలించుకొని నువ్వు ఆదరిస్తావు. జ్ఞానులు అలా కాదు, సర్వ సృష్టి వాళ్ళదే, అంతే. ఇంకా లిమిట్ లేదు. అందరినీ సృష్టినంతా కౌగలించుకుంటారు. అంతటి అనంతమైనటువంటి విశాల హృదయము అంటారు దాన్ని. విశాల హృదయం, అనంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారన్నమాట మనసు లేని వాళ్ళు. మనసు ఉన్నవాళ్ళు పరిమితమై ఆన్నే శరీర భావనతో ఆన్నే కొట్టుకులాడుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి మనలో ఉండబడినటువంటి ఉన్నతమైనటువంటి భావాలకన్నిటికి స్వతంత్రం రావాలంటే శరీర భావన పోతే చాలు, అనంతంగా వ్యాపిస్తుంది మన శక్తి. అది నీ చేతిలో లేదు, నువ్వు ఊహించాల్సిన అవసరము లేదు, నీకు సంబంధం లేదు. అది కట్ట తెగింది, నీళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. శరీర భావన పోయింది, ఆటోమేటిక్గా నువ్వు సర్వవ్యాప్తి అయిపోతావు. అంతేకాని ఇది అనుకున్నట్లు, ఊహించుకున్నట్లు, నీ అంతకు నువ్వు ఊహించుకొని నీ అంతకు నువ్వు ఏందో అడ్డుకట్టలు వేసుకొని అభిప్రాయాలను పెట్టుకొని పోతే అది దైవత్వం అవుతుందా? లిమిట్స్ లేవు దానికి. కాబట్టి చివరకు చెప్పేది ఏంటంటే మనస్సు అంటూ ప్రత్యేకంగా లేనే లేదు, మనస్సే లేదు. అది శరీర భావన లేకుండా గిన చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మనసు లేదు, మనసు రాదు, కదలదు, ఉండేది ఒక్కటే. కాబట్టి కదిలేది లేదు, తెలుసుకునేది లేదు, పొందేది లేదు అన్నారు మహనీయులు. ఉన్నది ఒకటే.
కాబట్టి చైతన్యమే కదులుతూ ఉంది, చైతన్యమే వ్యవహారం చేస్తూ ఉంది, వాళ్ళల్లో మనసు లేదు. అంటే ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడు ఆలోచనలు మళ్ళీ ఎందుకు వస్తాయంటే ఏం చెప్పాలి దానికి? ఇదేమన్నా జడమైతే ఇప్పుడు కుర్చీ ఉంది, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. మనసు లేని స్థితి వస్తుంది, అది అట్లే ఉండొచ్చు కదా అంటే ఎట్లుంటుంది? అది మనసు లేదు అంటే లేదనేటువంటిది నీకు తెలుస్తుంది. నేనుంది ఆడ, ఆలోచన లేకపోయినా నేనుంది కాబట్టి నేనులోనే అన్నీ దాగి ఉంటాయి. కాబట్టి అది మళ్ళీ నేను లేస్తుంది. అది నేను లేచేది నీకెట్లా తెలుస్తుంది? ఆలోచన లేస్తుంది. కాబట్టి ఇట్లా ప్రశ్నలు సమాధానం ఎంత చెప్పినా సాధ్యం కాదు, ఫాలో కాలేరు. ఎందుకంటే మనసు అర్థం చేసుకుంటుంది. సాధనలో సక్సెస్ కావాలంటే అది ఎంత సులభంగా. అందులో ఒకటి మొదలు పెట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడు పూర్తి అవుతుంది, నేను ఎప్పుడు తెలుసుకుంటా, ఎప్పుడు ఇది అంతమవుతుంది, ఏం ప్రయాణమా అంతమయ్యేకి? మనసు ఇది, దీన్ని ఆది తెలియదు, మొదలు తెలియదు, అంతము తెలియదు. మరి ఎప్పుడు మాయం, ఎప్పుడు లేకుండా పోతుంది, ఎప్పుడు చేరుకుంటానంటే కనపడేదైతే నువ్వు చేరుకుండేది తెలుస్తుంది, చేరుకుంటావు. మొత్తానికి బాహ్య తెలివి దీంట్లో పనికే రాదు, దానికి దీనికి సంబంధమే లేదు. బాహ్య తెలివి అది వేరు, ఇది వేరు. మనకు ఏం తెలిసిందో అది మాత్రం తెలిసినది కానే కాదు, ఉత్తది అనేది మాత్రం ప్రతి క్షణం వెంటాడుతుండాల మనిషిని. నీకు ఏం తెలిసిందో అది మాత్రం కాదు, అంతే. అది మనసుకు తెలిసి ఉంటుంది. మనసు నువ్వు కాదు కదా, మరి నీకేం తెలిసింది? కాబట్టి తెలిసింది అనేటువంటి పదమే మనలో రాకూడదు. తెలియదు అనేది కూడా రాకూడదు. రెండు పెద్ద దొంగలు అవి. అట్లయినా ముంచుతుంది, ఇట్లయినా ముంచుతుంది. మునిగేదేమో మనమే. రెండొద్దు. రైలు కదులుతా ఉంది కాబట్టి మనకు చెట్లు కదులుతాయి అని ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే ఇక్కడ ట్రైన్ ని మీరు ఇది చేసింది కదలకోకుండా ఉండేది ఒకటి లోపల ఆధారంగా ఉంది కాబట్టి ట్రైన్ నిలిస్తే అని చెప్పిన నేను. అదే నిలిస్తే అంతే అంతే. కదిలినప్పుడు ట్రైన్ తీసుకోవద్దు. ట్రైన్ కదులుతూ ఉంటే చెట్లు కదులుతూ ఉన్నాయి అనేటువంటిది పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? నీకు తెలివి ఉంది, నాకు తెలివి ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. ట్రైన్ నిలిచింది, చెట్లు కదలలే, అంతవరకే. శరీరము శరీరాన్ని ఆధారం చేసుకోండి కాబట్టి శరీరం కదులుతుంది కాబట్టి అప్పుడు మనసు కదులుతుంది. మనసు కదలదు, మనసుకి కదిలే శక్తి లేదు. మీరు చెప్పింది అదే కదా, మనసుకి కదిలే శక్తే లేదు. శరీరము నేను అని అనుకుంటాను కాబట్టి శరీర భావన ఉంది కాబట్టి కదులుతాంది కదా. ముసలాయమ్మది చెప్తారు చూడండి, అది ఇది శరీరము జడము, దీన్ని ఎందుకు చెప్తావు అంటే అప్పుడు శరీరం జడం కదా. జడం కాబట్టి దాని ఎందుకు చంపుతావు అన్నాడు. ఇక మనసే అది అంతా పనిచేసినది, మనసే పనిచేసినది. ఇప్పుడు మనసు పనిచేసింది కాబట్టి మనసును శిక్షించాలా కదా. మనసును శిక్షించాలంటే మనసు శిక్షించేకి ఎవనికి చేత కాదు. కాబట్టి మనసు కూడాను జడమే. దానికి చైతన్యం ఆధారం ఉన్నందువల్ల మనసు చెలిస్తుంది, మనసు నిజం అనుకుంటాను. కాబట్టి శరీరము జడమే, మనసు జడమే. కాబట్టి ఆడ శిక్షించేకే లేదు. ఇంకా చైతన్యము అది దాని ఆధారంగానే కదా ఇవి ఉండేది. ఆధారంగా ఉందిమ్మా,
ఆధారంగా ఏదైతే ఉందో అవి కదులుతూ ఉన్నాయి. ఆధారం కదలడంలే, ఆధారం కదలడం. కదలడంలే. ఇప్పుడు ఆధారం వల్ల మనసు కదులుతూ ఉంది. ఈ ఆధారం లేకపోతే మనసు జడం, స్వతహాగా కదిలేకి లేదు, స్వతహాగా దానికి శక్తి లేదు. కాబట్టి మనసు జడం. మనసు లేకపోతే శరీరం లేదు, మనసు వలన శరీరం ఉంది. కాబట్టి శరీరం జడం, మనసు మీద ఆధారపడింది కదా. కాబట్టి మనసు మీద ఆధారపడి అది కదులుతుంది కాబట్టి శరీరం జడం. మనసు కదులుతూ ఉంది కదా అని అనుకుంటే దానికి ఆధారంగా చైతన్యం ఉంది కాబట్టి మనసు కదులుతూ ఉంది. ఆధారం అనేది లేకుండా పోతే అది కూడా జడమైపోతుంది మనసు.